సో హాయ్ గైస్, నా పేరు మోహన్. రీసెంట్గానే నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. మా పేరెంట్స్కేమో నేను సిటీకి వెళ్ళి జాబ్ చేయాలి అనే కోరిక. సో ఇక నేను కూడా జాబ్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయా. ఒక 3 మంత్స్కి సరిపోయే డబ్బుని ఇంట్లో ఇప్పించుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయా. అక్కడ ఒక చిన్న రూమ్ని అద్దెకి తీసుకొని వారం వారం ఇంటర్వ్యూస్కి వెళ్ళడం మొదలుపెట్టా. అక్కడ ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మేము ఫ్రెషర్స్కి జాబ్ ఇవ్వము, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మనం అనుకున్నట్టుగా లేదు అక్కడ పరిస్థితి. జాబ్ రావడం చాలా కష్టం. ఇక ప్రతిరోజు మా వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు. నేనేమో అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి చెబుతూ ఉన్న జాబ్. అలా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. మా ఇంట్లో నుంచి తెచ్చుకున్న డబ్బులు కూడా ఖాళీ, జేబులో చిల్లిగా అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకరోజు సడన్గా మా నాన్నగారు కాల్ చేశారు. కాల్ చేసి ఏదో నాకు ఇలా చెప్పబోతూ ఉంటే నేను సడన్గా నాన్న నాకు జాబ్ వచ్చేసింది, ఇక మీరేం కంగారు పడకండి, ఇక అంతా నేను చూసుకుంటాలే అని చెప్పేసి చెప్పా. సర్లే అని చెప్పి మా నాన్నగారు కాల్ కట్ చేశారు. మా నాన్నగారికి జాబ్ రాలేదు అని చెప్తే ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో అని చెప్పేసి అలా జాబ్ వచ్చింది అని చెప్పేసి అబద్ధం చెప్పా. మా నాన్నగారికి అబద్ధం అయితే చెప్పా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పరిస్థితి? సో ఇక మా ఫ్రెండ్కి కాల్ చేసి నా సిచ్యువేషన్ మొత్తం వాడికి చెప్పా. ఏదైనా ఒక జాబ్ ఉంటే చూడరా, ఇలా నాకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అలాగే నా రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బు సరిపోతే చాలు అని చెప్పేసి అన్నా. సో వాడు కొద్దిసేపు ఆలోచించి, ఇప్పుడు జాబ్ అయితే ఏం లేదురా, కాకపోతే మా ఇంట్లో ఒక ఎక్స్ట్రా బైక్ ఉంది, నీకు ఎలాగో డిఎల్ ఉంది కదా, సో ర్యాపిడో స్టార్ట్ చెయ్యి, దాంతో వచ్చిన డబ్బుతో నువ్వు ఇలా నీ ఖర్చులకి సరిపోతుంది అని చెప్పేసి అన్నాడు. సో నేను కూడా ఆలోచిస్తే ఒక రకంగా వాడు చెప్పిన ఐడియా బాగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నాకు అది తప్ప వేరే ఆల్టర్నేటివ్స్ ఏమీ లేవు. ఇక నేను సరే అని చెప్పేసి మా ఫ్రెండ్తో బైక్ ఇప్పించుకొని అలా ర్యాపిడో నడుపుకుంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నా. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉంటున్న ఆ రూమ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మన బడ్జెట్లో ఏదైనా వెతుకుదామని చెప్పేసి అలా కొత్త రూమ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నా. నాకు ఒక టూలెట్ బోర్డు కనిపించింది, పెంట్ హౌస్ అవైలబుల్ అని చెప్పేసి. వెంటనే నేను ఆ నెంబర్కి కాల్ చేశా. కాల్ చేస్తే ఆ ఓనర్ నాతో మాట్లాడి అడ్రస్ చెప్పారు. నేను ఆ పెంట్ హౌస్ చూడడానికి ఆయన చెప్పిన అడ్రస్కి బైక్లో వెళ్ళిన తర్వాత ఆ పెంట్ హౌస్ చూశాను. అది చాలా బాగుంది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఆ పెంట్ హౌస్ చాలా బాగుంది, కానీ ఆయన రెంట్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ చెబుతున్నారు. నా డౌట్ వచ్చి ఆయన అడిగా, ఏంటి అంకుల్ ఇంత తక్కువ చెప్తున్నారేంటి అని చెప్పేసి అడిగా. ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అంటే, లేదు బాబు, ఈ అపార్ట్మెంట్ అనేది సిటీకి చాలా దూరంగా ఉంది కదా, సో ఇక్కడ ఉండడానికి ఎవరు సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ పెంట్ హౌస్లో ఇప్పటివరకు ఎవరు లేరు, ఒక 3 ఇయర్స్ అయింది బాబు, ఇది ఇలాగే ఖాళీగా పడుంది, ఎవరైనా ఉండాలంటే ఇలా తక్కువకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అన్నారు. నేను కూడా సర్లేండి అంకుల్, నాకు బాగా నచ్చింది పెంట్ హౌస్, నేను ఉంటానని చెప్పేసి ఆ పెంట్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యాను. అలా ర్యాపిడో నడుపుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ నెలాఖరికి మా పేరెంట్స్కి ఎంతో కొంత డబ్బు పంపేవాడిని. అలా ఒకరోజు నేను ర్యాపిడో నడుపుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయింది. ఇంకెలాగో లేట్ అయింది కదా అని చెప్పేసి పక్కనే ఒక డాబాలో డిన్నర్ చేసి ఇంటికెళ్ళి చూస్తే అక్కడ నా రూమ్ డోర్ ఓపెన్ అయిపోయి ఉంది. ఇదేంటి నా రూమ్ డోర్ ఓపెన్ అయిందని చెప్పేసి లోపలికి వెళ్తే అక్కడ లోపల నా ల్యాప్టాప్ కూడా ఓపెన్ అయింది. అంటే ఎవరో నా రూమ్లోకి వచ్చారు. నా రూమ్లోకి వచ్చి మొత్తం అంతా చెక్ చేశారు. ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది, అలాగే అందులో ఫేస్బుక్ ఓపెన్ అయి ఉంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయి ఉంది. నేను చేసిన మెసేజెస్ అన్ని చూశారు. ఇక నేను వెంటనే ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఇలా జరిగింది అంకుల్, నా రూమ్లోకి ఎవరో వచ్చారు అంటే, లేదు బాబు అలాంటిదేం లేదే, నీ రూమ్లోకి ఎవరు ఎందుకు వస్తారు, అయినా మేము గేట్ క్లోజ్ చేస్తాం కదా, అసలు ఇంపాసిబుల్, ఎవరు రాలేదు అని చెప్పేసి అన్నారు. బాబు ఎందుకైనా మంచిది, నువ్వు డైలీ వెళ్ళేటప్పుడు నీ రూమ్ డోర్ లాక్ చేసేవో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకో అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పి ఇక నేను లోపలికి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక వ్యక్తి నా బెడ్ పక్కన కూర్చొని నా వైపే అదోలా చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసి నాకు భయం వేసి ఉలిక్కిపడి నిద్రలేచి చూస్తే పక్కన ఎవరు లేరు. ఎందుకంటే అది నాకు వచ్చిన ఒక డ్రీమ్. అమ్మయ్య, ఇది డ్రీమా అనుకుని కొంచెం రిలాక్స్ అయ్యా. ఒక రకంగా చెప్పాలంటే ఈ రూమ్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి అన్ని సమస్యలే. ఎవరో నా రూమ్లోకి వచ్చినట్టు అనిపించడం, నా కలలో ఎవరెవరో కనిపించడం, ఇలా అన్నీ పారానార్మల్గా జరుగుతూ ఉన్నాయి. సో ఇక నాకు అక్కడ ఒక్కడే ఉండడానికి భయం వేసింది.
ఇంటర్నెట్లో ఒక పోస్ట్ పెట్టా, ఇలా ఒక షేర్డ్ పెంట్ హౌస్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి. ఎందుకంటే ఇంకొక పర్సన్ వస్తే నాకు రెంట్ కట్టడానికి కూడా ఈజీ అవుతుంది కదా, సగం సగం షేర్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి పోస్ట్ పెట్టా. మరుసటి రోజు నేను నా డ్యూటీకి బయలుదేరుతున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదే అండి, ఇలా మీరు ఇంటర్నెట్లో ఒక యాడ్ పోస్ట్ చేశారు కదా, పెంట్ హౌస్ ఉంది అని చెప్పేసి. సార్ నేను వద్దాం అనుకుంటున్నా అండి అని చెప్పి అన్నాడనమాట ఆ పర్సను. సర్లే అండి, మరి అయితే రూమ్ చూడడానికి ఎప్పుడు వస్తారని చెప్పేసి అడిగా. అంటే ఆ వ్యక్తి నేనేం రూమ్ చూడటానికి ఏం రావట్లేదండి, డైరెక్ట్గా 2 డేస్ తర్వాత నేను షిఫ్ట్ అయిపోతాను అని చెప్పి కాల్ కట్ చేశారు. అలా ఆ వ్యక్తి చెప్పి ఇప్పటికీ 4 డేస్ అయిపోయింది. అతని నుండి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏమీ లేదు. నేను కాల్ చేసినా కూడా ఆ వ్యక్తి లిఫ్ట్ చేయట్లేదు. సర్లే అతను రాడేమో అని చెప్పేసి ఇంక నేను లైట్ తీసుకున్నా. ఇక ఎప్పట్లాగే నేను నా రూమ్కి వచ్చి పడుకున్న తర్వాత ఇంతకుముందు ఒక వ్యక్తి నా వైపే అదో రకంగా చూశాడు అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే వ్యక్తి నా పక్కన, అంటే నా బెడ్ పక్కన కూర్చుని నా ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉన్నాడు. నేను సడన్గా లేచి ఆ వ్యక్తిని చూసి షాక్ అయిపోయా. ఏయ్, ఎవరు నువ్వు? నా రూమ్లోకి ఎలా వచ్చావు? అయినా నీకు నా ల్యాప్టాప్తో పని ఏంటి అని చెప్పేసి కసురుకున్నా. ఆ వ్యక్తి అసలు నా మాటల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు, తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అంటే నా ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉన్నాడు. ఇక నాకు పిచ్చి కోపం వచ్చింది. ఏయ్, నీకు వినిపిస్తుందా లేదా? అసలు నేను మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి? అసలు నువ్వెవరు? నా రూమ్లోకి ఎలా వచ్చావని చెప్పేసి గట్టిగా అరిచా. అప్పుడు ఆ వ్యక్తి నిదానంగా నెమ్మదిగా ఇలా నా వైపు ఫేస్ టర్న్ చేశాడు. అతని ఫేస్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నా గుండె ఆగినంత పని ఏం తెలుసా? ఎందుకంటే ఆ వ్యక్తి ఫేసు నార్మల్గా మన ఫేసులో లేదు, మొత్తం అంతా కాలిపోయినట్టుంది. తన కళ్ళు మాత్రం బ్లాక్ కలర్లో ఉన్నాయి. తన ఒంటి నిండా ఏదో బూడిద పూసుకున్నట్టు చర్మం మొత్తం పాలిపోయి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అతను మనిషిలాగా కాదు, ఒక దెయ్యంలాగా కనిపిస్తున్నాడు. ఇక నేను సడన్గా ఉలిక్కిపడి లేస్తే అది నాకు వచ్చిన రెండవ డ్రీమ్. థ్యాంక్ గాడ్, ఇది నాకు వచ్చిన డ్రీమా అని చెప్పేసి నేను కాస్త రిలాక్స్ అయ్యా. సో ఇక నేను వెంటనే మా ఫ్రెండ్కి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా వాడికి చెప్తే వాడు ఏమన్నాడంటే, నీకు వచ్చింది డ్రీమ్సే కదరా, రియల్గా ఏం జరగట్లేదు కదా, అయినా ఈ కాలంలో దెయ్యాల భూతాలు ఎక్కడుంటాయి, నువ్వేం టెన్షన్ పడకు, ఇంకొన్ని రోజులు అక్కడుండి నీకు జాబ్ వచ్చేంత వరకు నేను ఇంకో రూమ్ చూస్తానులే అని చెప్పేసి చెప్పాడు. వాడితో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇక ఇక్కడ పడుకుంటే మళ్ళీ అవే పీడికలు వస్తాయని చెప్పేసి నేను నా పెంట్ హౌస్ నుండి బయటకు వచ్చి టెర్రస్ మీద కూర్చొని ల్యాప్టాప్లో సినిమాలు చూస్తూ అలా కాలం గడిపేశాను. మార్నింగ్ 6 o'clock అయింది. ఇక ల్యాప్టాప్ బంద్ చేసి స్నానం చేద్దామని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తే ఎవరో బాత్రూమ్ నుండి నా బెడ్రూమ్ వరకు వెళ్ళినట్టు తడి పాదాలు గుర్తులున్నాయి. సో ఇక నేను వెంటనే కిందికి వెళ్ళి ఓనర్ని అడిగా, అంకుల్ మీరేమైనా నా బాత్రూమ్ యూజ్ చేశారా అని చెప్పి. ఆయన, లేదు బాబు, అయినా నేనెందుకు నీ బాత్రూమ్ యూజ్ చేస్తాను, అసలు మేము పైకి రాము కదా అని చెప్పేసి అన్నాడు. అసలు ఆయన అలా చెప్తూ ఉంటే నా మైండ్ బ్లాక్ అయినట్టు అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆ రూమ్లో నాతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే డౌట్ నాకు వచ్చింది. కాకపోతే నాకు డైరెక్ట్గా ఎవరు కనిపించట్లా, కేవలం డ్రీమ్స్లో మాత్రమే కనిపిస్తున్నారు. సో ఇక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ రూమ్లో నాతో పాటు ఎవరో ఉన్నారు అని నా 6th సెన్స్ నాకు చెబుతుంది. కానీ ఆ కనిపించని ఎంటిటీతో ఎలా మాట్లాడాలి, అది ఉందని ఎలా ప్రూవ్ చేయాలి? కానీ నాకు మాత్రం డ్రీమ్స్ వస్తున్నాయి, నా ల్యాప్టాప్ని ఎవరో యూజ్ చేస్తున్నారు అని నాకు తెలుస్తోంది. నాకు కంటికి కనిపించకపోయినా నేను ఫీల్ అవుతున్నాను నాతో పాటు ఎవరో ఉన్నారు అని చెప్పి. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అలా నేను ఒకరోజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఇంకొక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ ఏంటంటే, నాకు ఎప్పుడూ డ్రీమ్లో కనిపించే అదే వ్యక్తి నా రూమ్లోకి వచ్చి వింత వింతగా బిహేవ్ చేస్తూ బుక్స్ అన్నీ పడేస్తూ ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయాడు. అలా అతను చనిపోయిన తర్వాత అతని పాకెట్లో ఉన్న ఒక ఫోటో నా బెడ్ పక్కన పడింది. ఇక నేను ఉలిక్కిపడి నిద్రలేచి ఇలా ఒకసారి ఫ్యాన్ వైపు చూసా. ఫ్యాన్ వైపు చూసినప్పుడు ఎవరో చేత్తో ఊపినట్టు ఆ ఫ్యాన్ అటు ఇటు ఊగుతూ ఉంది. నా చేతి పక్కన చూస్తే ఫోటో ఉంది. ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని ఇలా చూస్తే అందులో నా డ్రీమ్లో కనిపించే వ్యక్తి ఫోటోనే అది. ఇక వెంటనే నేను ఆ ఫోటోని కిందికి వెళ్ళి ఓనర్కి చూపిస్తే ఆ వ్యక్తి ఆ ఫోటో చూసి షాక్ అయిపోయాడు. బాబు, సారీ బాబు, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక 2 ఏళ్ల క్రితం నువ్వు ఉంటున్న ఈ రూమ్లోనే ఒక కుర్రాడు ఉండేవాడు.
అతను ఎప్పుడు సైలెంట్‌గా అదేదో పోగొట్టుకున్నట్టు ఉండేవాడు. అసలు ఏమైంది బాబు? ఎందుకలా ఉంటున్నావు అని చెప్పేసి మేము ఎన్ని సార్లు అడిగినా అతను మాకు జవాబు చెప్పేవాడు కాదు. ఏమైందో ఏమో తెలీదు కానీ ఆ కుర్రాడు ఒకరోజు ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయాడు. నీ ఫోటో చూసిన తర్వాత నేనే షాక్ అయిపోయాను. ఆ ఉరేసుకున్న పిల్లాడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆ అంకుల్ నాతో చెప్పాడు. సర్లే బాబు, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నువ్వు వెంటనే ఈ పెంట్ హౌస్‌ని ఖాళీ చేసి మీ ఊరికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఇక నేను కూడా సరే అని చెప్పి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని బైక్ని మా ఫ్రెండ్కి హ్యాండ్ ఓవర్ చేసి మా సొంత ఊరికి వెళ్ళిపోయా. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు ఏంట్రా చెప్పపెట్టకుండా ఇలా వచ్చేసావని చెప్పేసి అన్నారనమాట. నేను అక్కడ జరిగిందంతా మా డాడీ గారితో చెప్పాను. అయితే ఆయన మొదట్లో నేను చెప్పింది నమ్మలేదు. ఎప్పుడైతే నేను ఆ ఫోటో చూపించానో మా నాన్నగారికి, ఆ ఫోటోలో ఉన్న ఆ వ్యక్తిని చూసి మా నాన్నగారు షాక్ అయిపోయారు. రేయ్, ఈ ఫోటోలో ఉన్నది నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకురా. 2 సంవత్సరాల క్రితం నీలాగే జాబ్ కోసం హైదరాబాద్కి వెళ్ళి జాబ్ దొరక్క ఇంటికి వస్తే పరువు పోతుందేమో అని చెప్పి అక్కడే ఉరేసుకొని చనిపోయాడు. నువ్వు ఇంటికి తిరిగొచ్చావు, అదే సంతోషం. జాబ్ దొరకకపోతే ఏమైంది? మన ఊర్లోనే ఏదైనా ఒక సొంత బిజినెస్ పెట్టుకో అని చెప్పి మా నాన్నగారు నాకు కొంత డబ్బిచ్చి మా ఊర్లోనే నేను ఇలా సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ ఉన్నా. అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికీ నా గుండెలో దడపడుతుంది. నా లైఫ్లో అదొక బ్యాడ్ నైట్ మేర్గానే మిగిలిపోయింది.